భారత రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగం అంటే దేశాన్ని పాలించే నియమాల పుస్తకం. ఇది మన దేశానికి గైడ్ లాంటిది. ఏ క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే నియమాలు ఉంటాయి కదా, అలాగే దేశాన్ని నడపడానికి కూడా నియమాలు ఉంటాయి. ఆ నియమాల సమాహారమే రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని నవంబర్ 1949 26న తయారు చేశారు. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది జనవరి 1956న అమలులోకి వచ్చింది. అందుకే ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. దీన్ని తయారు చేసిన వారిలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ప్రధాన పాత్ర పోషించారు. అందుకే ఆయన్ను భారత రాజ్యాంగ నిర్మాత అంటారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద వ్రాత రాజ్యాంగం. మొదట్లో దీనిలో 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. ఇప్పుడు చాలాసార్లు సవరణలు చేయడం వల్ల ఇంకా ఎక్కువ అధికరణలు వచ్చాయి. మన రాజ్యాంగం మనకు కొన్ని ప్రాథమిక హక్కులు ఇస్తుంది. అవి సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక మరియు విద్యా హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. ఈ హక్కులను ఎవరూ ఉల్లంఘించకూడదు. రాజ్యాంగం మనకు హక్కులు మాత్రమే కాదు, కర్తవ్యాలు కూడా విధిస్తుంది. మన దేశాన్ని గౌరవించడం, జాతీయ గీతాన్ని గౌరవించడం, పర్యావరణాన్ని రక్షించడం వంటివి మన కర్తవ్యాలు. రాజ్యాంగం మన దేశానికి ఒక లక్ష్యాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఆ లక్ష్యాలను రాజ్యాంగం ప్రవేశికలో పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన లక్ష్యాలు. మన రాజ్యాంగం భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. సార్వభౌమ అంటే మన దేశం స్వతంత్రమైనది. సామ్యవాద అంటే సమానత్వం కలిగినది. లౌకిక అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించేది. ప్రజాస్వామ్య అంటే ప్రజలచే పాలించబడేది. గణతంత్ర అంటే ప్రజలే అధినేతలు. భారత రాజ్యాంగం మన దేశానికి మార్గదర్శి. ఇది మనకు హక్కులు ఇస్తుంది, కర్తవ్యాలు చెప్పిస్తుంది, దేశాన్ని నడపడానికి నియమాలు చెప్పిస్తుంది. మనమందరం రాజ్యాంగాన్ని గౌరవించాలి, దాని నియమాలు పాటించాలి. అప్పుడే మన దేశం బలంగా, అభివృద్ధిగా ఉంటుంది. ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.